వస్తువులు కానీ ముట్టుకోకూడదు. కానీ ఫస్ట్ టైటిల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. ప్రేమ అంటే ఏంటంటే మనం ఫస్ట్ లవ్ చేసే ముందు ప్రేమ వేరు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ వేరు అన్న. సినిమా కాన్సెప్టే అదే అన్న. ఏంటంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళి అనేది మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. దాంట్లో ఇదేంటంటే మనం ఇంతకుముందు ఒకలే దొంగ అని సేమ్ రోమియో జూలియట్ లాగా వీళ్ళు మారుతారు. సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది సినిమా కాన్సెప్ట్. ఓకే అన్న, మీరు అడగని చెప్తాను. ప్రేమ అంటే సినిమా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఏంట్రా ఈ సినిమా అనిపించింది అన్న, స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వాళ్ళు చేసే దొంగతనం క్యారెక్టర్లు కానీ అంటే ప్రేమ అనేది మన లవ్ అనేది ఎలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ అబ్బాయికి ఒక సమస్య వస్తుంది, లోన్ అనే సమస్య. అమ్మాయి అక్కడ సమస్య తెలుసుకొని ఈ అబ్బాయి దొంగ అని తెలుసుకోడే ఇడిపోకుండా మన ఇద్దరం అండర్స్టాండింగ్ ఉండాలి, ప్యూర్ లవ్ ఉండాలి అనేది సినిమా అన్న. అక్కడ వాళ్ళు దొంగతనం చేయడం అనేది కాన్సెప్ట్. సుమా గారు వన్ మ్యాన్ షో అన్న. ఇక్కడ సుమా గారు వాళ్ళు కూడా సినిమా క్లిక్ అయింది అనుకోవచ్చు. సుమా గారిది యాక్టింగ్ బాగుంది, ఫుల్ రేంజ్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, కానిస్టేబుల్గా పనిచేస్తుంది. రావచ్చు అన్న, బాగానే ఉంది ఆమె సినిమా. ఆమె వల్లే నా సేమ్ క్లిక్ అవడం సినిమా. దర్శి గారు యాక్టింగ్ బాగుంది. మెయిన్ దర్శి గారు అమ్మాయి ఆనంది సినిమా ఇద్దరిది బాగుందన్న. లవ్ హైలైట్స్ అంటే ఇంక అదే అన్న, సుమా గారిదే అనుకోవచ్చు అన్న హైలైట్స్. అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్ అన్న, మనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అన్న కొంచెం స్టోరీ అయితే. రేటింగ్ అయితే 2.3 ఇస్తానన్న. హాయ్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను ప్రేమ అంటే మూవీ. వేరే లెవెల్ యాక్టింగ్, అసలు చాలా బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంటే మూవీ అండి. ఇందులో కామెడీ ఏం లేదు, కానీ ఇందులో ఒక స్టోరీ పరంగా అసలు చాలా బాగుంది. ఇందులో భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటుంది, భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు దొంగతనం చేసేది. అసలు నాకు ఒకటి సీన్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అసలు హీరోయిన్ తీసుకెళ్తారు అతను దొంగతనానికి. ఆ దొంగతనం ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దొంగతనం అయితే ఒక వేరే లెవెల్ మిరాకిల్. ఆ దొంగతనం చూసి హీరోయిన్ నేను కూడా దొంగ అవుతా, నేను దొంగతనం చేస్తాను చెప్తుంది. కానీ ఇంటికి దొంగతనానికి వెళ్తే ఇల్లు క్లీన్ చేసి బిర్యానీ వండి ఏ వస్తువు తీసుకురాకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొస్తారండి. దాని తర్వాత ఓనర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది బ్లాక్ మనీ. వాళ్ళు ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారు. ఇందులో ఎలా దొరుకుతారంటే, ఒక హీరోయిన్ ఒక ఏనుగు బొమ్మ తీసుకురావడం వల్ల దొరుకుతారు. కానీ ఈ సినిమా మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. క్లైమాక్స్ కానీ అండ్ అసలు ఇందులో సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరి మన వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ అండ్ మన సుమ గారి యాక్టింగ్ అసలు చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. లాస్ట్ టైం మొన్న చేసిన మూవీ కంటే ఈ సినిమా ఇట్టు కొట్టింది. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు. ఇప్పుడు చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ థాట్, కానీ ఒక చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, అందులో వేరియేషన్స్. ఆనంది పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. చాలా మూవీస్లలో ఆమెకు అసలు మంచి రోల్ పడలేదు, మంచి ఫుల్ లెంత్ కాలేదు. ఈ సినిమాలో ఆమెకు అయిపోయింది, ఆమెకు ఆల్రెడీ వచ్చేస్తాయి, ఇట్టు కొట్టేసింది. ఇంకా ఆల్రెడీ ఆమెకు తిరుగులేదు. ఇంకా ఆనంది గారికి కానీ ప్రియదర్శి గారికి కానీ 100% ఇట్టు. కంగ్రాచులేషన్స్ అన్న ప్రియదర్శి అన్న, కంగ్రాచులేషన్స్. మీ యాక్టింగ్, ఐ లవ్ యూ ఆనంది గారు, సూపర్ నైస్ మూవీ. అంటే వీళ్ళు అంటే నాకు సబ్జెక్ట్ నచ్చింది ఏంటంటే, హీరోయిన్ దొంగతనంకి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి బిర్యానీ వండుకుని తినేసి వస్తూ ఉంటారు. అదే కాన్సెప్టు. కాకపోతే ఎవరు కూడా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఫన్గా ఉంది, చాలా బాగుంది. చూడొచ్చు. నేను 5కి 2.5 ఇస్తా. సినిమా చాలా బాగుంది. ప్రేమ అంటే అందరూ చూడొచ్చు. అన్న ప్రేమ అంటే మన ప్రియదర్శి సినిమా ఇప్పుడే చూసిన నేనరా ఫుల్ ఆఫ్ అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుంది. మెయిన్గా మన ప్రియదర్శి అండ్ హీరోయిన్ ఆనంది, వాళ్ళిద్దరి క్యారెక్టర్ మాట్లాడితే దొంగ అంటే ఒక భార్య అయినా ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు దొంగ క్యారెక్టర్, క్లీనింగ్, బిర్యానీ అంటే ఒక ఫన్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను అనిపించింది నా చిన్న సినిమా కూడా చాలా మంచిగా, ఆ టైటిల్కి ఆ సినిమాకి సంబంధం లేదన్న. అసలు ఈ ప్రేమ అంటే ఇద్దరు లవ్ చేసుకుంటే ఎలా ఉంటారు అంటే, ఇద్దరు దొంగలుగా ఇట్లా అంటే దొంగలు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారని సినిమాలో నిరూపించారు. చాలా బాగుందని. మెయిన్గా మన సుమక్క
పోలీస్ క్యారెక్టర్ మాత్రం సుమక్క మాత్రం వేరే లెవెల్ అన్న. ఆమె స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆమె వచ్చినప్పుడల్లా ఫన్ అండ్ ఆమె పోలీస్ క్యారెక్టర్లో చాలా చాలా బాగా వేసింది. అండ్ ఆది రామ్ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారా మస్తు ఎంటర్టైన్మెంట్ అన్న. మెయిన్గా అన్న మన ప్రియదర్శి అన్న ఆయన యాక్టింగ్కి ఆయన టైమింగ్కి కామెడీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న. చాలా రోజుల తర్వాత ప్రేమ అంటే ఏంటంటే ఒకటే భయ్య సినిమాలో లాజిక్ ఏం లేదు కానీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఫుల్గా నవ్వుకుంటారు. ప్రేమ అంటే సినిమా అంటే ఇదిరా. ప్రియదర్శికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అండ్ సుమక్కకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ చాలా చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ అన్న ఒకటే అన్న ఈ సినిమాలో ఫుల్ ఆఫ్ కామెడీ అంతే. భార్యాభర్తలు దొంగలు ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారో సినిమాలో చూపిస్తారు అంతేనా. థ్యాంక్ యూ. రేటింగ్ 4.5 అన్న. ఎప్పుడే ప్రేమ అంటే మూవీ స్టార్ట్ చేసిన అన్న మా ఫ్రెండ్ డైరెక్టర్ నవనీత్ అని. మూవీ అయితే చాలా బాగుంది అన్న. ప్రియదర్శి చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగా షైన్ అయింది. మూవీ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చుతుంది. ట్విస్ట్ కూడా బాగుంది ఇంటర్వెల్లో. సాంగ్స్ కూడా అందరికీ బాగా క్యాచీగా ఉంటుంది. మీకు చూడండి అన్న మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మిగతా అంత చెప్పడం ఎందుకు ట్విస్ట్ కూడా. సుమా గారు యాక్టింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ మళ్ళీ చూసాడు అనిపించింది. చాలా పెద్ద రోల్ డీసెంట్ రోల్ ఇచ్చారు. ఆమెకి మంచిగా కపుల్తో బాగా సెట్ అయింది వీళ్ళకి అన్న. ఇప్పుడు చెప్పారన్న అన్న మూవీ అందరూ ఇక్కడ వచ్చారు. ఓకే అన్న మీరు ఫ్యామిలీ ప్రాపర్ సాలిడ్ ఎంటర్టైనింగ్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2.5 hours స్పెండ్ చేసుకోవచ్చు ఈ మూవీ తోటి. పిల్లలను కూడా తీసుకురావచ్చు. అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీరు మర్చిపోరు. డామినేట్ ఏం లేదన్న. డామినేషన్ అలా ఏమని లేదు. చాలా బాగుంది అసలు వాళ్ళు కూడా కలిసిపోయారు. డెఫినెట్లీ సక్సెస్ అన్న ఈ మూవీ అయితే. మేము అసలు చాలా 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 హ్యాపీ ఉన్నాం అసలు ఆ మూవీ తోటే. చాలా హ్యాపీ అయింది. డైరెక్టర్గానే చెప్తాను అన్న. డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు అన్న. ఈయనైతే చాలా ఎక్స్పీరియన్స్ తీసినట్టు అనిపించింది నాకైతే మూవీ నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీస్లో అసలు మూవీసే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రైట్ టాలీవుడ్లో ఈ మూవీ వెళ్ళండి చూడండి పక్కా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఇది అసలు దీని కాంపిటీషన్ ఇప్పుడైతే ఏం లేదు అసలు. 4/5 పర్ఫెక్ట్ రేటింగ్ అనుకుంటున్నాను. యా ఫ్యామిలీతో చూడొచ్చు డెఫినెట్గా. ఫ్రెండ్స్తో కూడా మంచి టైం పాస్ అయింది. ప్రియదర్శి గారు కామెడీ బాగా చేశారు. సో ఐ థింక్ యా డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. బాగా చేశారు. హీరోయిన్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటా నాట్ షూర్ కానీ చాలా బాగా చేశారు. కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యా నాకు సాంగ్స్ అన్నిటికన్నా బాగా నచ్చాయి. చాలా బాగా కొట్టారు. అండ్ బీజిఎం కూడా బాగుండింది. సుమా గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక 5 minutes టైం పట్టింది ఆవిడ యాక్టర్గా చూడడానికి యాంకర్ నుంచి. బట్ ఐ థింక్ వెరీ వెల్ డన్ మూవీ. డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ పర్ఫెక్ట్. అసలు యూత్ కూడా డెఫినెట్గా చూడొచ్చు. కామెడీ చాలా బాగుంది. ఓకే ప్రేమంటే మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. అండ్ ద డైరెక్టర్ ఆల్సో నవనీత్ శ్రీరామ్, ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా చేశాడు. దో ఇట్స్ డెబ్యూ ఫిల్మ్ ఫర్ హిమ్. అండ్ ముఖ్యంగా ప్రియదర్శి అన్న గురించి అందరికీ తెలిసిందే. బట్ నాకు సర్ప్రైజింగ్లీ ఆనంది గారు అండ్ సుమా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆనంది నాకు కొంచెం చాలా బాగా షైన్ చేసినట్టు అనిపించింది. వాళ్ళ దగ్గరికి ఆనంది చాలా షైన్ అయ్యింది మూవీలో. అంటే తను చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రీవియస్ తెలుగు ఫిల్మ్స్ కంటే నాకు ఆనంది గారు సుమా గారు ఈ సినిమాలో కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఆల్సో రియలీ గుడ్. లియాన్ జేమ్స్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ ఏషియన్ సినిమా ఆల్సో చాలా బాగుంది. అండ్ ఫర్ అ వీకెండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. థ్యాంక్ యూ. ప్రేమంటే సినిమా సూపర్గా ఉంది. ఫ్యామిలీ వచ్చి మొత్తం అందరూ చూడొచ్చు. ఎందుకంటే దాంట్లో రొటీన్ స్టోరీయే కానీ చూపించే విధానం మట్టికి నెంబర్ 1గా ఉంది. స్టోరీ ఫ్యామిలీ స్టోరీయే. కొద్దిగా దొంగతనం చేసి లాస్ట్లో సుమా మేడం పట్టుకుంటుంది. సుమా గారి యాక్షన్ బాగుంది. ఐపరాది రామ్ ప్రసాద్ ఆటో రామ్ ప్రసాద్ సూపర్గా ఉంది. ఫైనల్గా వచ్చి పట్టుకుంటారు. హీరో గారి యాక్షన్ దర్శిని సార్ నందిత మేడం సూపర్ సార్. సూపర్ యాక్టింగ్. స్టోరీ మటుకి బాగుంది సార్. బాగుంది. ఫస్ట్ షో మార్నింగ్ చాలా బాగుంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్గా
సాంగ్స్ చాలా బాగున్నాయి. లియోన్ జేమ్స్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మంచిగా ఇచ్చాను. ఫ్రెష్గా ఉంది కొత్తగా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదైనా ప్రాబ్లం కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అన్నదానికి చాలా బాగా సెట్ అయ్యారు సార్. చాలా బాగుంది సినిమా. సుమ గారు అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ సార్. యాక్టింగ్ అయితే ఇరగది సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయొచ్చు స్కోప్ ఉంది మంచిగా. అండ్ నవనీత్ అన్న హిట్ కొట్టాడు. సినిమా హైలైట్స్ అన్న ఫస్ట్ సాంగ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ దొరకరా అంటే ఇద్దరు ఒక చెప్పొద్దు యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి స్టోరీస్? చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి మూవీ యాక్చువల్గా చెప్పాలండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇంటర్వెల్ కమ్యూనిస్ట్ వెనల్ కిషోర్ అని కూడా బాగా చేసాడు. లాస్ట్కి ఒకటి మనకి నిజంగానే వారు ప్రీ రిలీజ్ ఇవ్వని చెప్పింది 6 లీటర్ అని. 6 లీటర్ వచ్చరికి నిజంగా షాక్ అయినా హైపరాజ్ అన్న మంచి చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ సపోర్టింగ్ క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ ఐ ప్రౌడ్ టు సే మా రిలేటివ్ మా బొమ్మర్ది ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిండు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. శివ మూవీ అయితే చాలా బాగుందండి. డైరెక్టర్ గారిది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అతని ఫస్ట్ మూవీలా లేదు ఇది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. మూవీ హ్యాండ్లింగ్ చాలా బాగుందండి. అండ్ ఇంకోటి డైరెక్టర్ అండి సూపర్. అసలు టైమింగ్ చాలా బాగుంది. సుమా గారి యాక్టింగ్ కానీ, లేకపోతే మన రామ్ ప్రసాద్ కానీ, లేకపోతే ఆది గారి చాలా బాగుంది. సూపర్ ఉంది. మనకు ట్రైలర్లో అయితే చూసామో అది జస్ట్ 5% లాగా అనిపించింది. రిమైనింగ్ మూవీ 95% ఆఫ్ ది మూవీస్ మీరు థియేటర్లో చూడాల్సిందే. మీరు చాలామంది 100% సాటిస్ఫై అవుతారని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం. ఇది డైరెక్టర్ ఫస్ట్ మూవీలా లేదు. ఒక బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసినట్లు చాలా మంచిగా అనిపించింది. ఇది మూవీ హ్యాండ్లింగ్ చాలా బాగుందండి. మీకు ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకైతే అసలు బోరే కొట్టలేదు. అండ్ డైలాగ్ రైటర్ ఉన్నారు చాలా బాగా హ్యాండిల్ చేశారండి. అసలు డైలాగ్ మనకు చాలా టైమింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. డైలాగ్ ఎట్లా అంటే సీన్తో పాటు వెళ్ళిపోతున్నాయి. అసలు మాకు ఇంటర్వెల్ అయితే ఎప్పుడు పడిందో అది జస్ట్ 10 minutes తర్వాత మేము బయటకు వచ్చినట్టు అనిపించింది. అండ్ సూపర్ అసలు వెళ్ళిపోతుంది. చాలా ఒక 5 minutesలో మూవీ ఇట్లా వెళ్ళిపోతుంది. చాలా మంచిది, సూపర్ అండి. ఆనంద్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఎవరైతే కామెడీ సైడ్ క్యారెక్టర్స్ ఎవరైతే చాలా బాగా చేశారండి. సుమ గారి చెప్పలేమండి, అసలు చెప్పడానికి లేదండి. సూపర్ అసలు ఎక్సలెంట్. ఎస్ బాగుంది. పోలీస్ అంత కామెడీ బాగా తీసుకొచ్చారు. బాగా అసలు డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సూపర్ అనిపించిందండి. చాలా అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరు ఫ్యామిలీతో మంచిగా వల్గారిటీ అసలు ఏముండదు. చాలా క్లీన్ మూవీ అండి ఇది. వల్గారిటీ ఏం లేకుండా చాలా క్లీన్గా చూపించారు డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. 5 out of 5 అండి. నేనైతే 5 చాలా సాటిస్ఫై. మీరు కూడా సాటిస్ఫై అవుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. నుండి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా రండి. అండ్ యూత్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది సినిమా. హీరో ప్రియదర్శి గారు న్యాచురల్ యాక్టింగ్ పక్కింటి కుర్రలాగా ఉంటాడు. ఇచ్చి పడేసిండు సినిమా అంతా. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. నేను మళ్ళీ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వెళ్తున్నాను. సినిమా మొత్తం కామెడీ అండి. సినిమాలో కామెడీ కాదు, సినిమానే కామెడీ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. అండ్ ఆనంద్ గారు ఇచ్చి పడేశారు. అసలు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆనంద్ గారినే గుర్తుపెట్టుకుంటారు. గురించి చెప్పండి ఫస్ట్. సుమా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎక్కడున్నా ప్రపంచం అంతే ఇచ్చి పడేస్తుంది సినిమా అంతా. ఓకేనా? సూపర్ ఉంటుంది. ఇప్పుడు 3 సినిమాలు వచ్చేసినాయి. ఫస్ట్ మా సినిమా చూడండి. చాలా బాగుంటుంది సినిమా. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయం. అంతే. అందరు బాగుండాలి, మాది కూడా అందరు బాగుంటుంది. సినిమా చాలా బాగుందన్న. అందరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే ఈ సినిమాలో మీకు కామెడీతో పాటు థ్రిల్ కూడా ఉంటుంది. సో మీకు అసలు 2 hours చూసినట్టు కూడా అనిపించదు. సో ఎంత వర్క్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా అంతా పక్కకు పెట్టి ఒక 2.5 గంటలు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. అంతేనా? మాట్లాడుతుంది చాలా. మేము చూసుకోలేనా, మేము తీసుకుంటాం. చెప్పు చిత్రాంజలి నువ్వు చెప్పరా అన్న, నువ్వు చెప్పరా. నేను పట్టుకుంటావు.